వ్యభిచారాన్ని నిర్మూలించడం. అంతేగాని కండం పెట్టడం కాదు. పర్వాలేదు, మీకు పోస్ట్ ఆఫీస్లో కూడా కండం ఉంది, బస్ స్టాపుల్లో కూడా కండం ఉంది, ఆర్టీసీ కాంప్లెక్స్లో కూడా కండం ఉంది, మీరు సులభ్ కాంప్లెక్స్లో కండం ఉంది, అన్ని చోట్ల కండంలు ఉన్నాయి, మీరు వాడండి అంటే ఎలా ఉంటుంది? వ్యభిచారం ఎక్కడ దూరం అవుతుంది, ఇంకా ఎక్కువ అవుద్ది. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వ్యభిచారాన్ని ఖండించాడు. ఆ తర్వాత ఉండేది సారాయి, మత్తు పానీయాలు. సోదరులారా, మత్తు పానీయాల్ని ఒక్కసారే దైవం ఆపలేదు, ఒక్కసారి ఆపలేదు. దీన్ని 3 స్టేజ్లు తీసుకెళ్లారు. మొదటి స్టేజ్లో ఆయన సారాయి గురించి, మత్తు పానీయాల గురించి ఏమన్నాడు? 2వ అధ్యాయము సూరా అల్-బఖరా వాక్యం 219. అందులో అంటున్నాడు, وَيَسْأَلُونَكَ عَنِ الْخَمْرِ وَالْمَيْسِرِ قُلْ فِيهِمَا إِثْمٌ كَبِيرٌ وَمَنَافِعُ لِلنَّاسِ وَإِثْمُهُمَا أَكْبَرُ مِنَ النَّفْعِهِمَا. ప్రజలు నీతో ముహమ్మద్ ప్రవక్త సారాయి గురించి, జూదము గురించి అడుగుతున్నారు, నువ్వు సమాధానం చెప్పు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి ఈ విధమైన సమాధానం దైవం చెప్పమని చెప్తున్నాడు. చూడు, సారాయి మరియు జూదములో లాభం ఉన్నది, ప్రజల కొరకు లాభం ఉన్నది, లాభము కంటే నష్టం ఎక్కువ ఉన్నది. సోదరులారా, లాభము రూపాయి ఉంది, 99 రూపాయల నష్టం ఉందంటే ఆ వ్యాపారం ఎవరైనా చేస్తాడా? చేయడు. అందుకే దైవం ఏమన్నాడు? లాభం ఉంది, లాభం కంటే నష్టం ఎక్కువ ఉంది. లాభము ఏముంది? కొంతమంది స్కాలర్స్ లాభం గురించి చెప్పారు. సారాయి తాగటం వల్ల లాభం ఏముంది? పిరికివాడు ధైర్యవంతుడు అయిపోతాడు, వీధిలో కేకలేస్తాడు, ఎవడు రాడు, పిరికివాడే. మళ్ళా 2వ రోజు అస్సలు ఎవరిని పలకరించకుండా వెళ్ళిపోతుంటాడు, తాగితే ధైర్యం వచ్చేస్తాడు. లాభం ఉంది, లాభం కంటే నష్టం ఎక్కువ ఉంది అంటున్నాడు దైవం. పిసినారి వాడు ఎప్పుడో రూపాయి ఖర్చు పెట్టాడు, కానీ తాగితే రండిరా, అందరు రండి, అందరికి కూడా కోటర్లో ఇవ్వాలి. పిసినారి వాడు ఖర్చు పెడతాడు. అలాగే బక్కగా ఉన్నవాడు కొంచెం స్ట్రక్చర్ వస్తుంది, బొగ్గలై వస్తాయి, కొంచెం బాగుందిరా స్ట్రక్చర్ అని. అలాగే సైకిల్ పంపు కొట్టుకుంటే వాడికి రూపాయి 2 రూపాయలు వస్తుంది రోజుకి. సారా కొట్లో పని చేసుకుంటే రోజుకు 100 రూపాయలు, ఒక చిన్న కోటర్ కూడా వేసుకుని వచ్చేస్తాడు. లాభం కంటే నష్టం చాలా పెద్దది. ఆ పెద్ద నష్టం ఏంటి? కుళ్ళికాలంలో పడతాడు, వ్యభిచారం చేస్తాడు, హత్య చేస్తాడు, తల్లి దగ్గర భార్య అనుకొని వెళ్ళిపోతాడు. ఎన్నో నష్టాలు ఉన్నాయి సోదరులు. చేయలేనటువంటి సమస్త కార్యాలు తాగిన తర్వాత చేస్తాడు. అందుకే దైవం అన్నాడు 2వ స్థాయిలో 4వ అధ్యాయము సూరా నిసా వాక్యము 43. అందులో దైవం అంటున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమనూ లా తఖ్రబుస్ స్సలాత వఅంతుమ్ సుకారా. ఓ విశ్వాసులారా, ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. సోదరులారా, 2వ వాక్యములో దైవం అంటున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమనూ లా తఖ్రబుస్ స్సలాత వఅంతుమ్ సుకారా హత్తా తఅలమూ మా తఖూలూన్. ఇందులో దైవం అంటున్నాడు, ఓ విశ్వాసులారా, మత్తులో ఉన్నప్పుడు మీరు ప్రార్థనకి, నమాజుకి సమీపాన్ని వెళ్ళకండి. ఎందుకంటే వ్యాఖ్యానంలో వస్తుంది, త్రాగి ఉన్న సందర్భంలో ఒక వ్యక్తి నమాజు చేయిస్తున్నాడు. నమాజ్ చేయిస్తూ ఒకదానికొకటి అంటున్నాడు. ఉదాహరణకి, దేవా నన్ను శిక్షల నుండి కాపాడు అని చెప్పడం మానేసి, దేవా నన్ను శిక్షించు, నువ్వే శిక్షించేవాడివి అని. అందుకే దైవం అంటున్నాడు, హత్తా తఅలమూ మా తఖూలూన్. నువ్వు ఏం చెప్తున్నావో అది నీకు అర్థమైనంత వరకు నీవు నమాజ్కి దగ్గరికి వెళ్ళకు. సారాయి తాగితే నమాజ్కి దగ్గరికి వెళ్ళకూడదని నమాజుకు ముందు తాగటం కొంతమంది మానేశారు. తర్వాత 3వ స్థాయి వచ్చింది. 3వ స్థాయిలో దైవం అంటున్నాడు, అంటే చాలామంది అంటుంటారు కదా, ఏంట్రా ఒక్కసారి చెప్తావు, ఎవడు మానేస్తాడు, కొంచెం. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక్కొక్క స్టెప్లో వాడిని దూరం చేశాడు సారాయి నుండి. 3వ వాక్యంలో అంటున్నాడు, సూరా అల్-మాయిదా అధ్యాయం 5 వాక్యం 90-91. అందులో అంటున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమనూ
ఇన్నమల్ ఖమరు వల్ మైసిరు వల్ అన్సాబు వల్ అజ్లాము రిజ్సుమ్ మిన్ అమలిష్ షైతాన్. చూడండి, దైవము ముందు ఫస్ట్ స్టెప్ విశ్వాసం ఇచ్చాడు. విశ్వాసం ఇచ్చిన తర్వాత విశ్వాసులతో ఏం చెప్తే అది వింటున్నారు విశ్వాసం. అందుకే విశ్వాసులారా అని పిలుస్తున్నాడు. యా అయ్యుహల్లదీన ఆమను లా తఖ్రబు సలాత, మీరు నమాజ్ దగ్గరికి వెళ్ళకండి తాగేటప్పుడు అని ఒకసారి అన్నాడు. ఇక్కడ అన్నాడు, ఓ విశ్వాసులారా, నిస్సందేహముగా సారాయి, జూదము, విగ్రహారాధన, జ్యోతిష్యము ఇవన్నీ కూడా శైతాన్ యొక్క చేష్టలు అంటున్నాడు. ఇన్నమల్ ఖమరు వల్ మైసిరు వల్ అన్సాబు వల్ అజ్లాము రిజ్సుమ్ మిన్ అమలిష్ షైతాన్ ఫజ్తనిబుహు లఅల్లకుమ్ తుఫ్లిహూన్. మీరు ఆగిపోండి, సాఫల్యం పొందుతారు అని అన్నాడు. సోదరులారా, ఆ కాలములో ఎప్పుడైతే ఈ వాక్యము దిగిందో ఒక అనౌన్స్మెంట్ చేసే వ్యక్తి దైవ ప్రవక్త ముహమ్మద్ వారి దగ్గర నుంచి బయలుదేరి వీధుల్లో వెళ్ళాడు. వెళ్ళి అనౌన్స్మెంట్ చేశాడు, సారాయి నిషేధించబడింది. నోటి దగ్గర ఉంచేవాడు కూడా ఆపేశాడు. పెద్ద పెద్ద పీపాలు ఉండేవాడు కూడా అంతా పారివేశాడు. పెద్ద పెద్ద హోల్సేల్ వ్యాపారం చేసేవారు కుండలన్నీ పగలగొట్టేసి సారాయి అంతా కూడా పారేశారు. చివరికి అది ఒక నదిలాగా, కాలువలాగా ప్రవహించింది. సోదరులారా, మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా సారాయి బ్యాన్ చేశారు. బ్యాన్ చేసిన తర్వాతే ప్రజలు ఎక్కువ తాగారు. ఎందుకు? విశ్వాసులారా అనేది లేదు ఇందులో. నేను ముందే చెప్పాను, అసలైనది 90% ప్రపంచ సమస్యలకు పరిష్కారము సృష్టికర్తకు అల్లాహ్ను పోల్చుకోవటము, ఆయన ప్రవక్త ఎవరో తెలుసుకోవటము. ఈ రెండు ఉంటేనే కానీ వారు విశ్వాసంతో మానుకుంటారు. లేకపోతే కింద నుంచి వ్యాపారం జరుగుతారు. పైనుంచి ఆపేస్తే కింద నుంచి వ్యాపారం. అందరూ బాగా సంపాదించుకున్నారు. మామూలుగా సంపాదించుకోవడం కష్టం, కానీ అప్పుడు ఎక్కువ సంపాదించుకున్నారు సోదరులారా. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు విశ్వాసం. ఒక వ్యక్తికి ఎయిడ్స్ వ్యాధి ఉంది. ఎయిడ్స్ వ్యాధి ఉంటే, అయ్యా డాక్టర్ గారు రొంపు ఉంది అంటే రొంపుకు మందిస్తాడా? ఆ రొంప తగ్గదు, జ్వరం తగ్గదు, ముందు ఎయిడ్స్ తగ్గాలంటాడు. అలాగే విశ్వాసం అనేది ప్రధానమైనది. దైవం ఎవడో ముందు తెలుసుకోవాలి, దైవ ప్రవక్త యొక్క స్థానం ఏంటో ముందు తెలుసుకోవాలి. ఆ తర్వాత అన్నీ మానుకుంటూ వచ్చేస్తారు సోదరులారా. అదే విధముగా సారాయి తర్వాత దొంగతనము. ఈ దొంగతనము అనేది దీని గురించి అయిపోయిందే అని చెప్పి మూడో రోజు మళ్ళా ధనం తీసుకొని బయలుదేరాడు. మూడో రోజు ఎవరో ఒక స్త్రీ వస్తుంటే ఆయన చేతులు వచ్చేసాడు, ఆవిడ చేతులు వచ్చేసాడు. తెల్లవారి అనౌన్స్మెంట్ అవుద్ది, పుకార్ అవుద్ది, రాత్రి ఎవడో వ్యభిచారం చేసే స్త్రీకి డబ్బు ఇచ్చాడు రా. అయ్యో, ఈరోజు కూడా నా ధనం వృధా అయిపోయిందా? అప్పుడు దేవుని వైపు నుండి సమాధానం వస్తుంది. నీ 3 దానాలు కూడా ఫలించాయి. నీ 3 దానాలు ఫలించాయి. మొదటి దానం నువ్వు ధనవంతుడికి ఇచ్చావు. ఆ ధనవంతుడు పిరికివాడు, ఆ ధనవంతుడు పిసినారివాడు. ₹1 కూడా ఎప్పుడు ఖర్చు పెట్టాడు. కానీ నీవిచ్చినటువంటి ధనాన్ని చూసి సిగ్గుపడిపోయి, ఛీ నా జీవితం ఎందుకు అని చెప్పి ఖర్చు పెట్టడం ప్రారంభించాడు వాడు. నీ ధనం అక్కడ ఫలించింది. రెండవది, ఒక దొంగకి ఇచ్చేసావు. దొంగ అన్నాడు, ఛీ ఈ ధనం కోసమేనా నేను దొంగతనం చేస్తున్నాను, నా జీవితం కూడా ఉన్నది ఎందుకు, చూడు ఇంత ధనం ఆయన దానమే చేశాడని దొంగతనం మానేసి మంచి జీవితం గడిపాడు రెండో వ్యక్తి. మూడో స్త్రీ, ఆ స్త్రీ అనుకుంది, ఛీ ఈ ధనం కోసమే కదా నేను వ్యభిచారం చేస్తున్నాను అని చెప్పి వ్యభిచారం మానేసి మంచి జీవితం, సంసార జీవితం ఆవిడ గడపడం మొదలెట్టింది. ఆ వ్యక్తి యొక్క 3 దానాలు కూడా ఫలించాయి. అంటే దొంగతనాన్ని నిర్మూలించాలన్నా, వ్యభిచారాన్ని నిర్మూలించాలన్నా దాన ధర్మాలు కూడా ముఖ్యము. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 5 మెయిన్ పిల్లర్స్లో, ముఖ్యమైన 5 మూల స్తంభాల్లో